7వ అధ్యాయంలో లోకసువార్త మొదటి నుంచి 50 వచనాలలో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు వివరంగా మీతో పంచుకోవాలని ఈ రోజున ప్రేరేపించబడ్డాను. అందులోంచి మొదటి 10 వచనాలు మొదటి 10 వచనాల్లో 1-2 వచనాలు మాత్రమే చదవండి. ఈ 7వ అధ్యాయంలో 3 సమస్యలు కనపడతాయి. ఈ 50 వచనాల్లో 3 ప్రధానమైనటువంటి సమస్యలు కనబడతాయి. అందులో మొదటి నుంచి 10 వచనాలు చదివితే అందులో ఉంటుంది. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి చాలండి. ఆ 2 వచనాల్లో ఏం కనపడుతుందంటే, ఒక శతాధిపతికి ప్రియుడైనటువంటి దాసుడొకడు రోగి అయి ఉండెను. చావ సిద్ధమై ఉండెను. కపెర్నహూములో యేసు ప్రభు ఆ ప్రాంతంలోనికి వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, ఏం సమస్య? రోగమే సమస్య. శతాధిపతి దాసునికి ప్రియుడైన దాసుడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. రోగి అయి ఉండి చావ సిద్ధమై ఉండెను. చావడానికి రెడీగా ఉన్నాడు. అతని రోగగ్రస్తుడు. ఇది మొదటి సమస్య. రెండవ సమస్య ఏంటంటే 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి చదవండి. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడ బయలుదేరాడు? కపెర్నహూము నుంచి బయలుదేరాడు. కపెర్నహూము నుంచి నాయీను అనే ఊరికి వెంటనే, అక్కడ రాయబడి ఉంది చూసారా? వెంటనే ఆయన. అక్కడ ఒక సమస్య ఉందంటమాట. కపెర్నహూములో సమస్యకు పరిష్కారం ఇచ్చాడు. నాయీను అనే ఊరికి వెంటనే బయలుదేరి వచ్చాడు. ఎందుకంటే అక్కడ ఒక సమస్య ఉంది. సమస్యలు ఉన్న చోట యేసు ప్రభు ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకని వెలుపలికి మోసుకొని పోబడుచు ఉండెను. అతని తల్లికి అతనొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. అది సెకండ్ సమస్య. మొదటిదేంటి? రోగము మొదటి సమస్య. రెండవది ఏంటంటే మరణం వారి సమస్య. ఒక్కడే కొడుకట, ఆమె విధవరాలట. ఒక్కడే కొడుకు. ఆమెకి ఎంత బాధ ఉంటుందో కూడా కొడుకు చనిపోతే. ఒక్కడే కొడుకున్నట్టు తల్లులారా ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి దీర్ఘంగా ఆలోచించమని మనవి చేస్తున్నాను. మీకు ఒక్కడే కొడుకు, ఆ ఒక్కడు లేకపోతే ఎలాగా? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కడే కొడుకు, వాడు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోవాలి? బోరున విలపించాలి. చాలా ప్రమాదం.
ఎందుకు ఒక్కడే కొడుకు, ఆ కొడుకు చనిపోయాడు. అది చాలా సాడ్ థింగ్. అది రెండవ సమస్య. మరణం. మరణం మీ కిటికీల మీదకి ఎక్కుచున్నది. ఎందుకు ఎక్కుతుంది కిటికీల మీదకి? పాపం పరిపక్వమై మరణాన్ని కంటదట. మన బిడ్డలు పాపం చేస్తున్నారనుకుంటే మరణం సంభవిస్తుంది అని దాని అర్థం. మీ పిల్లలు పాపంలో ఉంటే దేవుని వాక్యం చెబుతుంది, వీధులలో పసిపిల్లలు జీవించుచున్నారన్న పేరు మాత్రం మీకున్నది కానీ నువ్వు మృతుడవే. ఒక బ్రతికితే బ్రతకవచ్చు కానీ మృతతుల్యమైన బ్రతుకు ఎందుకు? అది కరెక్ట్ కాదు. ఆ రీతిగా ఆ తల్లి ఎంతో వేదన పడుతుందట. చదవండి ఒక వాక్యంని, 11వ వచనం నుండి అమ్మ. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఆమెతో కూడా ఉన్నారు. ప్రభు ఆమెను చూచి, అంతమంది ఉంటే కొడుకు లేడు కదా, జనమందరూ ఉంటారు, నీ కొడుకే లేడు. ఆ బ్రతుకు ఎలాగుంటుందో ఆలోచన చేయండి. భర్త లేడు, ఇప్పుడు కొడుకు లేడు. వేదన పూరితమైనటువంటి బ్రతుకు. తల్లికి వేదనే, దుఃఖమే, కన్నీరే. మీ బిడ్డలు యోగ్యమైన వారిగా ఎదుగుతున్నారా? యోగ్యమైన రీతిలో నీ బిడ్డలు ఎదుగుతున్నారా అని ప్రశ్నిస్తున్నాను ఈ రోజున. రెండవ సమస్య ఏంటంటే మరణం కదండి. మొదటి సమస్య రోగము, రెండవ సమస్య మరణం. మూడవ సమస్య ఉంది. 36వ వచనం నుండి 50వ వచనం వరకు అదే పుస్తకంలో, అంటే 7వ అధ్యాయంలో 36వ వచనం నుండి 50వ వచనం వరకు. కానీ అంతా చదవక్కర్లేదు. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. రిక్వెస్ట్ చేశాడు. పరిసయ్యుడు రిక్వెస్ట్ చేస్తే యేసు ప్రభు అలాగే అన్నాడు. భోజనానికి వచ్చాడు. వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉండెను. ఆ స్త్రీ ఆయన దగ్గరకు వెళ్ళాలనుకుంది. ఆమె పేరేంటి? పాపాత్మురాలైన స్త్రీ. ఆమెకు పేరే పాపాత్మురాలైన స్త్రీ. ఎన్ని పాపాలు చేసిందో చేయలేదో, కానీ ఆమె పేరేమి మోసిందంటే పాపాత్మురాలైన స్త్రీ. ఎవరు వచ్చినా ఈమె పాపాత్మురాలు, ఈవిని ఎందుకు రానిచ్చారు, బయటికి గంటేయండి అనొచ్చు, రకరకాలుగా మాట్లాడొచ్చు, వేదన పుట్టించవచ్చు, ఆమెకు కలవరం పుట్టించవచ్చు. ఆ బ్రతుకంతా కన్నీరే. ఆమె ఏమనుకుందంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నా పాపాలు క్షమించమని అడుగుదామనుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది కపెర్నహూములో వాళ్ళ సమస్య ఏంటంటే రోగం. రెండవది నాయీనులో మరణము. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ. పాపము వీరికి భయంకరమైనటువంటి వ్యాధి. మనలో కూడా అట్టి జీవితం చాలామందికి ఉండొచ్చు.
పాపం అనేటువంటి ఆ ఆ లక్షణం. పాపము మన జీవితాలను కూడా ఏలుబడి చేయొచ్చు. పురుషులు స్త్రీలు కూడా దానికి అంగీకరించి తీరాలి. పాపం అనేది నీకు ప్రధానమైనటువంటి సమస్య. మొదటిది ఏంటి? కపెర్నహూములో రోగం. రెండవది ఏంటి? మరణం. మూడవది ఏంటి? పాపం. మూడు కూడా మనల్ని ఉన్నాయి. మూడు కూడా మనల్ని ఏలుబడి చేస్తుంటాయి. రోగము ఏలుబడి చేస్తుంది, మరణము ఏలుబడి చేస్తుంది, పాపము ఏలుబడి చేస్తుంది. ఏది మరణము? క్రీస్తులో ఉంటే నీకు జీవమే. క్రీస్తులో ఉన్నవాడు చనిపోయినా బ్రతుకుతాడు. అది మరణం కాదు. క్రీస్తులు లేకుండా ఉంటే మరణం సంభవిస్తుంది. నాయనిలో ఉంటే మరణం సంభవిస్తుంది. నాయలో ఏముంది? యేసు ప్రభు ఆ ఊరిలోకి రాగానే ఒకడు చనిపోయి మోసుకొని రాబోతూ ఉన్నారట వాడిని. అక్కడ ఊరేగింపు జరుగుతుంది. ఏం ఊరేగింపు చెప్పండి? చావు, మరణం వారిని వెంటాడుతుంది. నాయనిలో ఎంటరాగానే ఎదురొచ్చినటువంటి ప్రొసెషన్ ఏంటంటే, అంటే ఊరేగింపు ఏదంటే మరణం ఊరేగింపు వస్తుంది. కపెర్నహూములో రోగి ఉన్నాడు, చావసిద్ధమై ఉన్నాడు. అతనికి ఒక రోగం ఉంది. ఆ రోగమును ఒక్క మాటతో యేసు ప్రభు బాగు చేశాడు. నేను స్టోరీ అంతా చెప్పక్కర్లేదు, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 10 వచనాల్లో శతాధిపతికి చాలా విశ్వాసం. ప్రభువా, నేను ఎదురుగుండా రాలేకపోవడానికి కారణం ఏంటంటే నేను యోగ్యుడును కాదు, నాలో పాపం ఉంది, అందుకే నేను రాను అని వాళ్ళ సేవకులు పంపించాడు యేసు ప్రభు దగ్గరికి. వాళ్ళు చెప్పారు, ఆయన రావడానికి యోగ్యుడని కాదని చెప్పాడు, అందుకే రాలేదయ్యా, నేను రమ్మన్నాడు, వాళ్ళ సేవకుని కోసం ప్రార్థన చేయమన్నాడు అని అడిగాడు. వస్తే యేసు ప్రభు వారికి వెంటనే అతను స్వస్థత పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్టోరీలో అంతా ఉంటుంది, చదువుకోండి. స్వస్థత పొందాడు. ఒక్క మాట యేసు ప్రభు ఒక్క మాట చెబితే రోగి స్వస్థపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఏ రోగమైతే ఉండని, ఈరోజు మీకు ధైర్యం నింపే పని చేస్తున్నాను. ఏ రోగమైనా కానీ దేవుడు తలుచుకుంటే స్వస్థత ప్రసాదిస్తాడు నీకు. ఆమేన్, ఆమేన్. ఎటువంటి ఎముకలు ఇరిగిపోని, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉండని, దేవుడు తలుచుకుంటే ఇట్టే స్వస్థపరుస్తాడు. చిటిక వేసి స్వస్థపరుస్తాడు. అభి జీవితాన్ని ఒకసారి తలుచుకోండి. సంవత్సరం క్రితం ఆమె ఎలాగుండేది, సంవత్సరం తర్వాత ఈరోజు ఎలాగుంది. ఒకటే సాక్ష్యం, ఆమెను స్వస్థపరిచిన దేవుడు నిన్ను కూడా స్వస్థపరచగలడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు. నాయీను పట్టణానికి వద్దాం. నాయీను పట్టణం సుందరమైన పట్టణం, సుందరమైన పట్టణం. అక్కడ మరణకరమైనటువంటి శాపముతో నిండినటువంటి నాయీను అందమైన పట్టణమే, కానీ వారి అందానికి అవధులు లేవు. చాలా అందంగా ఉంది ఆ పట్టణం, కానీ ఆ పట్టణంలో మరణం శాసనం చేస్తుంది. మరణం సంభవిస్తుంది. మరణం వేళ్ళు పాతుకొని ఉంది.
అక్కడ భక్తి లేదు, మరణమే ఉంది, మరణమే ఉంది. పాపం ఏలుబడి చేసే ప్లేస్లో నువ్వు ఉంటున్నావు. పాపం నిన్ను ఏలుబడి చేస్తుంది. నాయినిలో ఏముంది? మరణం ఉంది. మరణము దిశగా నన్ను నడుస్తున్నావా? ఆలోచన చేయండి. అక్కడ మరణం నిన్ను తాకుతుంది. చదవండి, కొంచెం ముందుకు చెబితే అర్థమవుతుంది. ఆ ఊరి గవిని యొద్ద వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతనొక్కడే కుమారుడు. అతని తల్లికి అతనొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి, ఒక్క నిమిషం. అనేకులు ఆమెతో కూడా ఉండిరి. అనేకులు ఆమెతో కూడా ఉండిరి. అతని భర్త లేడు, ఒక్కడే కుమారుడు చనిపోయాడు, తీసుకువెళ్ళిపోతున్నారు. ఆమెతో కూడా అనేక జనము ఆమెతో ఉండిరి. అంత జనం ఉన్నారంటే ఆమె విశేషమైనదే అయి ఉంటుంది కదండి. ఆమె ప్రముఖమైనదే అయి ఉండాలి. అయితే ఆస్తి అయినా ఉండాలి, లేకపోతే మంచి పేరు ప్రతిష్టలైనా ఉండాలి. అలా ఉంటేనే నీ వెనక జనం ఉంటారు. దిక్కుమాలలో శవానికి ఎంతమంది మోస్తారు? నలుగురు కూడా కష్టమే. నాలుగో వాడిది కూడా దొరకడు. కానీ అక్కడ అంతమంది ఉన్నారంటే ఆమె కొంచెం పేరు మోసిందైనా అయి ఉండాలి, ధనవృద్ధి కలిగైనా ఉండాలి, లేకపోతే మంచి పేరైనా ఆమెకు ఉండాలి. అందుకనే ఆమె చుట్టూ జనం ఉన్నారట. కానీ అంతమంది జనం ఉన్న ఆమెలో ఏముంది? వేదన ఉంది, కన్నీరు ఉంది. కొడుకు లేడు, భర్త లేడు, కొడుకు చనిపోయాడు, ఒక్కగానొక్క కొడుకు ఆమెకు లేడు. నీ జీవితం ఎట్టుపోతుందో అర్థం చేసుకున్నావా? కానీ ఆ సమయంలో మన హీరో యేసు ప్రభు ఆ ప్రాంతానికి, నాయీను పట్టణం గవిని వద్ద ఉన్నాడు. నాయీను గేటు వద్ద ఉన్నాడు ఆయన. గవిని అంటే గేట్. ఆ గవిని వద్ద యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు వెంటనే ఏమని రాయబడింది 11వ వచనంలో? ప్రభు ఆమెను చూచి వెంటనే, లేదా వెంటనే అనే మాట, వెంటనే ఆయన నాయీను అని ఊరికి వెళ్ళుచుండెను. వెంటనే వెళ్ళాడట. అక్కడ సమస్య ఉంది. మొదటి సమస్య క్లియర్ అయిపోయింది, రెండవ సమస్య వస్తుందని ఎరిగి వెంటనే ఆయన నాయీను అని ఊరికి వచ్చాడు. చప్పట్లు కొడతారు ఒకసారి. నీకే సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించడానికి యేసు ప్రభు ముందుగానే వస్తాడు నీ దగ్గరికి. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. మనం ఎంత మంచి దేవుడిని కలిగి ఉన్నాం. సమస్య ఎక్కడ ఉందో యేసు ప్రభు అక్కడే ఉంటాడు. యేసు ప్రభు అక్కడే ఉంటాడు. యేసు ప్రభు అక్కడే ఉంటాడు. వెంటనే వచ్చాడట. నాకు ఆ మాట చదవగానే కళ్ళ నీళ్ళు తిరిగాయి. ఆయనకేం పని లేదా? అనేక పనులు భారం ఉండొచ్చు, కానీ అక్కడ సమస్య క్లియర్ అయింది. రోగి అయినటువంటి వాడు బాగుపడ్డాడు, శతాధిపతి దాసుడు బాగుపడ్డాడు. అక్కడి నుంచి రాగానే వెంటనే నాయీను అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక సమస్య ఉంది, దాన్ని క్లియర్ చేయాలన్నటువంటి తపన, బాధ్యత ఆయనకుంది. వెంటనే అక్కడికి వచ్చాడు. అక్కడ ఎదురుగుండా మోసుకొని రాబడుతున్నటువంటి ఒకడు కనబడ్డాడు. ఆ జనులందరూ ఒకడిని మోసుకొని వచ్చేస్తున్నారు. ఒక్కడే కొడుకట, ఎవరూ లేరట. తన కన్నీరు తుడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. తన కన్నీరు తుడిచేటువంటి ఏర్పాటు ఆయన చేశాడు. ఆమె కన్నీరు తుడవాలి. ఎలా? ఆమె కన్నీరు తుడవాలి. కొడుకు చనిపోయాడు, భర్త చనిపోయాడు. ఆమెకేమి లోటు ఉందో దాన్ని తీర్చాలి. యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. నాయీను అన్న పట్టణానికి వెంటనే వచ్చాడట. వెళ్ళి ఏం చేశాడు చూడండి. 3వ వచనం చదువుతారా? ప్రభు ఆమెను చూచి, ఆమె యందు కనికరపడి. కాదమ్మా, 2వ వచనం చదవండి.
12వ వచనం. ఆయన ఆ ఊరి గమని యొద్దకు వచ్చినప్పుడు ఆ, చనిపోయిన ఒకడు 13వ వచనం. ప్రభు ఆమెను చూచి ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి, అమ్మా ఏడవద్దు, నువ్వు ఏడవద్దు, నీ కన్నీరు తుడవడానికి నేను వచ్చాను. చప్పట్లు కొట్టండి వచ్చాను. నీ కన్నీరు తుడబడాలి, నువ్వు కన్నీరు కాచడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆమెను ఓదార్చాడు. దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన అన్నాడు, చిన్నవాడా లెమ్మని లెమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి. లెమ్మని చెప్పాడు. వెంటనే ఆ మాటకు వాడు లేచి కూర్చుండి. చిన్నవాడు లెగిచి కూర్చున్నాడట. చప్పట్లు కొడతారా మరొకసారి సంతోషంగా. మెరకల్. చనిపోయిన వాడు తిరిగాడు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం పాట పాడుకుంటూ వచ్చారంటే, పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదు నిజముగా, పురమిది కాదిప్పుడు అని పాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు తిరిగి లేచాడు కదా, ఒక్కగానొక్క కొడుకు లేచాడు. ఆమె తృప్తిపరచబడింది, ఆమె కన్నీరు తుడవబడింది. గొప్ప సంతోషం. జయ గీతం పాడెదం, జయముతో సాగేదం, జయ గీతం పాడెదం, భయమే లేదు నాకు, భయమే బలమైన దేవుడు ఉండగా, సాగేదం, జయ గీతం పాడేదం, భయమే లేదు నాకు, భయమే లేదు నాకు, ఉండదు. జయ గీతం పాడేదం, జయ గీతం, జయ గీతం పాడుకుంటూ వెనక్కి తిరిగారు. మొదట ఊరేగింపు ఏమిటంటే మరణమనే ఊరేగింపు, సమాధి ఊరేగింపు జరుగుతుంది. అక్కడ పరలోక పాట పాడుకుంటూ వెళుతున్నారు. అటువైపు నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు రాగానే అతను లేచి నిలబడ్డాడు. లేచి నిలబడినటువంటి అతను మాట్లాడసాగాను. ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఏమొచ్చిందంటే జయగీతం పాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరణ గీతం పాడవలసిన నిన్ను జయగీతం పాడించడం ఆయన వంతు. మరణ గీతం నుండి తప్పించి జయగీతం పాడించే దమ్మున్న దేవుడు. దానికి దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణం సంభవిస్తుందని భయపడుతున్నావా? నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ కన్నీటిని తుడిచే దేవుడు నీ ముందు ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదవండి. జీవము అనే ఊరేగింపు ఇప్పుడు జరుగుతుంది. జయగీతం పాడుతూ లోపలికి వచ్చారు. నాయీను అనేటువంటి ఊరిలో మరణం ప్రారంభమైంది. మరణం ఊరేగింపు వెళుతుండగా యేసు ప్రభు వచ్చిన వెంటనే జయగీతం పాడుకుంటూ లోపలికి వచ్చేసారు. దేవునికి మహిమ కలుగును గాక. అలా చప్పట్లు కొట్టి దేవుని గణపరచు. హల్లెలూయా. 3 ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి. 1 రోగము, 2 మరణము, 3వది పాపము. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయనను ముద్దు పెట్టుకొని తల వెంట్రుకలో పాదాలు తుడిచి కన్నీటితో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది
చూచి ఉమ్, ఈయన ప్రవక్త అయిన ఎడల ఉమ్. ప్రతులలో ఆ ప్రవక్త అయిన ఎడల అని చెప్పండి. తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. ఆమె పాపాత్మురాలు. ఈయన ముట్టుకుందేంటి? శవం ముట్టుకున్నా సరే అంటే, పాపాత్మురాలు ముట్టుకున్నా అంటే. శవం ముట్టుకుంటే చాలామంది వచ్చి స్నానం చేస్తారు కదండి. శవం ముట్టుకుంటే నీకేమైంది? ఏదో కీడు సంభవిస్తుందని అంటే భయం నీలో ఉంటుంది. శవం ముట్టుకున్న వారందరూ కూడా స్నానాలు చేసి మొత్తం లోపలికి వస్తారు. బయటే స్నానం చేయించేస్తారు. మగవాళ్ళని అక్కడే ఇప్పేయండి అంటారు. ఎంతమంది ఉన్నా సరే అక్కడే ఇప్పేయండి, అక్కడ స్నానం చేస్తే లోపలికి రండి, డైరెక్ట్గా లోపలికి రావద్దు. భయం, మరణం అంటే భయం. మరణాన్ని యేసు ప్రభు పటాపంచలు చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగా. జీవముతో నింపే యేసయ్య మన మధ్య ఉంటుండగా మనకి మరణం సంభవించనేలా. ఎందుకు సంభవిస్తుంది మరణం? జీవముతో కూడినటువంటి యేసయ్య మనతో ఉంటుండగా ఏ మరణము నిన్నేమీ చేయలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 3 విషయాలు మనం చర్చించాం. ఏంటంటే రోగము, మరణము, పాపము. 3 విషయాలను చర్చించాం. 3 విషయాల్లో కామన్ థింగ్ ఏమిటంటే ఆయన జీవమైనటువంటి దేవుడు గనక రోగగ్రస్తుని ఆయన బాగు చేయగల సమర్థుడయ్యాడు. ఆయనలో స్వస్థత కార్యం జరగటం మనం చూసాం. యేసు ప్రభులో స్వస్థత దాగి ఉన్నది. రోగి అయినటువంటి వాడు స్వస్థత పొందగలడు. మరణమైనటువంటి వాడు జీవాన్ని పొందగలడు. మరణమైనటువంటి నాయను గ్రామంలో జీవం పొందాడా లేదా? జీవం పొందాడు. పాపాత్మురాలైన స్త్రీ తన పాపాన్ని నుంచి విమోచన పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. విడుదల పొందింది. యేసు ప్రభు వద్దకు వస్తే ఆ 3 నీకు ప్రాప్తిస్తాయి. ఆ 3 కూడా నీకు ప్రాప్తిస్తాయి. ఏదేది? రోగము, మరణము, పాపము. ఆ 3 నుండి నీకు విడుదల సంపూర్తిగా దొరుకుతుంది. అంత మాత్రమేనా? ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, టైం అయిపోతుంది కాబట్టి. ఇంకొకటి చెబుతాను. యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. అమ్మమ్మమ్మ, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితి. ఈలోగా మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మరణం అంటే అందరికీ భయమే కదా. జిగ్గుకు కూడా భయమే, అందరికీ భయమే. ఒక ఆయనకి ఇంట్లో ఎవరు చనిపోయారు. త్వరగా వినండి. ఇంట్లో ఎవరు చనిపోయారు. చనిపోతే ఆ ఊరికి దూరంలో ఇంకొక ఊరు ఉంది. పెట్టి తేడానికి ఆ ఊరు పెట్టి తేడానికి వీడికి అప్పగించారు. ఒరే బాబు, మేమందరం సిద్ధపరుస్తుంటాం, నువ్వు పెట్టితే అని చెప్పారు. పెట్టి తేడానికి వాడు వెళ్ళాడు. పెట్టి కొనుక్కున్నాడు. ఆ ఊరు నుంచి బయటికి రోడ్డు మీదకి వచ్చాడు. బాబు ఆపన ఆపలేదు. పెట్టి ఎవడ వేసుకెళ్తాడు? నేను పెట్టి మోసేవాడిని కాదు, నా ఆటోలో పెట్టి ఎక్కడానికి కుదరదు అన్నారు. జిగ్గు వాళ్ళ ఆయన వచ్చాడు. జిగ్గు వాళ్ళ ఆయన వస్తే కారులో తీసుకెళ్దాం అనుకున్నారు. నువ్వు పెట్టెక్కించావంటే అని చూసింది. ఆ చూపుతో అతను ఆగిపోయాడు. అలాగే వెళుతున్నటువంటి వారందరూ కూడా ఎవరు ఎక్కించుకోవట్లేదు పెట్టిని.
పెట్టి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, పెట్టి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటుండగా ఒక లారీ వాడు ఆగాడట. ఆయన అన్నాడు, బాబు ఎవరు తీసుకెళ్ళట్లేదు, అక్కడ టైం అయిపోతుందయ్యా, అందరికీ మరణం వస్తుంది, ఈ పెట్టి తీసుకెళ్ళిపోతే అక్కడ శవం కూలిపోతుంది, కాబట్టి నువ్వు సహాయం చేయండి ఆయన అని బతిమాలుకున్నాడు. సరే ఎక్కించి పైకి, ఖాళీగా ఉంది కదా, ఓ 10 రూపాయలు వస్తాయి అని చెప్పి పెట్టి పైకి వేశారు. పెట్టి పైకి ఎక్కాడు, ఈడేమో లోపలికి ఎక్కాడు. పెట్టి ఎక్కడుంది? పైన. ఆ డ్రైవర్ అన్నాడు, ఒరే బాబు ఇక్కడ ఖాళీ లేదు కదా, క్లీనర్ నువ్వు పైకి ఎక్కు అన్నాడు. క్లీనర్ పైకి ఎక్కాడు. లారీ వెళుతుంది. ఊరిని వర్షం అయితే ఈ లోపల ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, వర్షం పడదు కదా. బయట ఉన్నవాడు పైకి ఎక్కిన వాడు ఏమనుకున్నాడంటే ఎక్కడ తలదాసుకోవాలి అని పెట్టిలో దూరాడట. దూరి మూతేసుకున్నాడు. చాలా దూరం వెళ్ళిపోయింది లారీ. ఈ లోపుగా వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినట్టుంది. ఈ లోపు మళ్ళీ ఇంకొకరు ఆపారు. అప్పుడు ఎలాగ ఎక్కించుకుంటున్నాం కదా, ఇంకొక 2-3 ఎక్కించుకుంటే కాఫీ కన్నా వస్తాయి అని చెప్పి 3 ఎక్కించాడంట. పైకి ఎక్కిస్తే ఈ లోపల ఉన్నాడు మెల్లిగా దాన్ని తెరిచాడట. లోపల ఉన్న వాళ్ళకి దడదర శవం కదులుతుందేమో, శవం పెట్టి కదులుతుంది అనుకున్నారట. దానికి ఏం చేయలేదు, తోతలేదు, అటు ఇటు పరిగెట్టారు. లారీ వెళ్ళిపోతుంది, దూకుతామంటే చచ్చిపోతాడు అని బయలుదేరి వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే వాడేమో కంగారు తిరుగుతూ, ఒరే డబ్బులు ఇవ్వండి రా అన్నాడు. లేకపోతే అందులోంచి బయటకు వచ్చి టికెట్లకి డబ్బులు అడుగుతారు కదా, ఒక్కొక్కడిని, ఏయ్ నువ్వు ఎక్కడ ఎక్కావు, ఎక్కడ దిగుతావు, డబ్బులు ఇవ్వ అన్నాడట. ఒరే శవం డబ్బులు అడుగుతుంది అనుకున్నారట. శవం డబ్బులు అడుగుతుంది అనుకొని అటు ఇటు పరిగెట్టేసి ఊరికేశారట కిందకి. అలా రీతిగా దాని నుంచి తప్పించుకున్నాం అనుకున్నారు, కానీ అది శవం కాదు కదా, పెట్టిలో ఈ ప్రక్రియ జరిగిందంట. అలాగా చాలా భయం ఉంటుంది. సమాధి పెట్టంటే భయం. కానీ యెహెజ్కేలు ఎక్కడ తీసుకెళ్తాడో తెలుసా మనల్ని? ఏకంగా ఎముకలు ఉన్నటువంటి లోయలోనికి తీసుకెళ్ళాడట. ఇంకా భయంకరం ఇది. ఎముకలున్న లోయలోనికి తీసుకువెళ్ళి, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా నన్ను అడుగగా. ఏమడిగాడు? నరపుత్రుడా, యెహెజ్కేల్, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఆత్మవశుడనై ఉంటుండగా దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడట. ఆ ఎముకలను లోయలోనికి తీసుకువెళ్ళి ఏమంటున్నాడు? ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? జీవము గల దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయి. అక్కడ రోగి అయినటువంటి వాడు సంపూర్ణ స్వస్థత పొందాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రదీప్, నువ్వు కూడా గమనించాలి. సెలవు చూసుకోవడం కొంచెం మానే. రోగి అయినటువంటి వాడు స్వస్థపరచబడ్డాడు. చనిపోయిన వాడు జీవముతో తిరిగి లేచాడు. ఇక్కడ పాపాత్మురైన స్త్రీ విమోచించబడింది. ఇక్కడ 4వ స్టెప్ ఏంటంటే ఎండిపోయిన ఎముకల లోయలోనికి తీసుకెళ్ళాడట యెహెజ్కేల్. ఇక్కడ ఏం కనపడుతుంది అని అడిగితే ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి అన్నాడట. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అంటే, ప్రభువా నాకేం తెలుసు, నీకే తెలుసు, నువ్వు చేయగల సమర్థుడవు, ఏదైనా చేయగలవు, నీకు ఇష్టమైతే బాగు చేయగలవు. చాలామంది
యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావంటే ఏమన్నాడు? స్వస్థపరచబడగోరుచున్నావా అంటే నీ చిత్తమైతే నన్ను బాగు చేయి, నీకు ఇష్టం ఉంచే నన్ను బాగు చేయి. ఇక్కడ ఏమన్నాడంటే, ప్రభువా నీకే తెలుసు కదా అన్నీ, నువ్వు చేయగల సమర్థుడవయ్యా, ఆ సామర్థ్యం నీలో ఉంది, నువ్వు చేయగలవు అన్నాడు. అప్పుడు అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము. ఒకసారి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా మాట్లాడు. ఎండిపోయిన ఎముకల, చాలా జాగ్రత్తగా వినండి, సీరియస్. ఎండిపోయిన ఎముకలతో ఇలా మాట్లాడు. ఏం మాట్లాడతావంటే, ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయిన నడుములారా, ఎండిపోయిన ఎముకలారా. ఒకసారి ఆలోచన చేయండి. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట నువ్వు ఆలకిస్తున్నావు, యెహోవా మాట ఆలకిస్తున్నావు. అక్కడ ఏమన్నాడంటే, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను పంపిస్తున్నాను. చర్మము కప్పుతాను, మీకు నరములనిస్తాను, మీ మీద మాంసము పొదుగుతాను, చర్మము మీ మీద కప్పుతాను, మీలో జీవాత్మను ఉంచుతాను, మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. నేనెవరో నీకు తెలుస్తుంది. ఆ కార్యం చేస్తాను. ఇప్పుడు ఎండిన ఎముకలను చూపించి ఇవి బ్రతకగలవా అని అడిగాడు. ఏమో ప్రభువా నాకు తెలియదు, నీకే తెలుసు అని అన్నాడు. వాటిని చూసి ప్రవచనమెత్తి మాట్లాడు. తర్వాత చదవండి. ఆ తర్వాత ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. గడగడమని ధ్వని. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. అప్పుడు ఎముకలకు ఒకదానిని ఒకటి కలుసుకున్నట్టు. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. వాటిలో జీవాత్మ లేదు. చర్మం కప్పింది, నరములు పొదిగినాయి, అన్ని సమకూడాయి, కానీ జీవము లేదు. అప్పుడు ఏమన్నాడంటే, నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు నువ్వు ప్రవచించు. ఇట్లనుము, ఇలాగను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైనటువంటి వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి ఊదుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా, అప్పుడు ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. వారిలోనికి జీవం వచ్చింది. వారు సజీవులై లేచి నిలబడ్డారు. లెక్కింప సఖ్యము కాని గొప్ప సైన్యం నిలిచిరి. వారి ముందు నిలిచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎముకలను కూడా బ్రతికించగలడు. ఇశ్రాయేలు, నువ్వు బ్రతుకుతావు. ఎండిన ఎముకలను పోలినటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి తర్వాత వచనం. నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలందరినీ సూచిస్తున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను. వారు ఏమనుకున్నారంటే, మన ఎముకలు, వారు ఇలాగే అనుకుంటున్నారు. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ అనుకున్నటువంటి మాట యెహెజ్కేలు ద్వారా బయలుపరచబడుతుంది.
ఏమనుకుంటున్నారంటే మీరు, మన ఎముకలు ఎండిపోయాను, మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశ విఫలమయ్యాను, మన ఆశలు విఫలమైపోయాయి, మనం నాశనం అయిపోయాము, అని అనుకొని మనం ఇక లెగలేము, మన గతి ఇంతే, మనకి పరిస్థితి ఇంతే, మనం కీడుకు సంభవించింది, మనం ఇలాగే ఉండిపోతాం అనుకుంటున్న వారలారా, యెహోవా సెలవిస్తున్న మాట విను. నువ్వు ఇలాగ అనుకుంటున్నావేమో, నేను ఎండిన ఎముకలకు జీవము నింపేవాడను, ఎండిన ఎముకలలో సత్తువను నింపే వాడను. ఎండిన ఎముకలు ఉన్నటువంటి గూడులు ఉన్నటువంటి ప్రదేశంలో యెహెజ్కేలు ప్రవచించగా ఎముకలకు నరములు తొడిగాయట, మాంసము పడిందంట, జీవాత్మ కూడా వారిలోకి వచ్చిందంట. వారు సజీవులై మహా సైన్యముల ముందుకు వచ్చేసారు. ఎముకలన్నీ కూడా ఎలాగొచ్చినాయంట? సైన్యముల ముందుకు వచ్చారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, లోయలో నిరీక్షణిచ్చు మాటలు, తరములు మారిన వెలుగునిచ్చు మాటలు, నీ మాటలు నిత్య జీవ ఊటలు, నీ మాటలు నిత్య జీవ ఊటలు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పుల్లైనను, సున్నైనను ఒక్క పుల్లైనను నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారం కావు అంతరించిపోవుటకు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారం కావు అంతరించిపోవుటకు. తరములు మారిన లోకమంతరించిన, తరములు మారిన లోకమంతరించిన నీ మాటలు కృపాక్షేమ బాటలు, నీ మాటలు కృపాక్షేమ బాటలు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. ఆయన ఒక్క మాట సెలవిస్తే శతాధిపతి తన ప్రేమించినట్టు దాసుడు స్వస్థత పొందాడు. ఒక్క మాటతో నాయీను అనేటువంటి పట్టణంలో ఒక్కగానొక్క కొడుకు, భర్త లేనటువంటి విధవరాలి కొడుకు చనిపోతే ఒక్క మాట చేత ఆ బిడ్డ బ్రతికాడు, లేచి నిలబడ్డాడు, మాట్లాడాడు. పాపాత్మురైన స్త్రీ తన జీవితం అంతా ధారపోసి అత్తరం తీసుకొచ్చి ఆయన పాదాల చెంత పోయడానికి వచ్చి కన్నీటితో తన పాదాలను కడిగి పాదాలను తల వెంట్రుకతో తుడిచి ఆ పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు పూసి ఆయన కొనియాడిందట. ఆ ప్రేమకు ముగ్ధుడయ్యి ఆయన క్షమించాడు, సంపూర్తిగా ఆయన విమోచించాడు, ఆమెను విమోచించాడు.
ఎండిన ఎముకలలో జీవాత్మను నింపినటువంటి దేవుడు మనకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. జీవమిచ్చే దేవుడు మనకున్నాడు. నీ పరిస్థితి ఆయనకి తెలుసు, మీ పరిస్థితి ఆయనకి తెలుసు. నువ్వేమేమి కోల్పోయావో, ఏమేమి నీ జీవితంలో కొదువుగా ఉన్నావో సమస్తమును ఎరిగిన దేవుడు. ఒక్క మాట, ఆయన మాట వింటే నీకు జీవాత్మతో నిన్ను ఆదుకుంటాడు, కన్నీరును తుడుస్తాడు. కొడుకు చనిపోయినటువంటి ఆమె తన కన్నీటిని ఆయన తుడిచాడు, బలపరిచాడు, ధైర్యపరిచాడు. భయపడకు అన్నాడు. ఆ బిడ్డను లేపి నిలబెట్టాడు. అంతకన్నా సంతృప్తి ఏం కావాలి? నీ జీవితంలో నీకేది కొదువుగా ఉందో ఆయన చెంత ఒప్పుకుంటే ఆయన నిన్ను గణపరుస్తాడు. నిన్ను తగిన పాత్రగా ఆయన వాడుకుంటాడు, నడిపిస్తాడు. దేవుడు మహిమ నీపై ఉండునుగాక. దేవుని కృప నీపై ఉండునుగాక. దేవుని మేలు నువ్వు పొందుదువుగాక. దేవుని మేలు మన వెంట నడిచి వచ్చునుగాక. ఆయనతో మనతో పాటు నడుచునుగాక. ఆమేన్, ఆమేన్.